నిన్న ఫిల్టర్‌లో డిస్టార్ట్ వరకు చెప్పుకున్నాం గదండీ! ఇవాళ నాయిస్ దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాము. సో, నేనొక లేయర్‌ని నాయిస్ అంటే ఏంటంటే, ఈ ఇమేజ్ లోపట కొంచెం అంటే నాయిస్ క్రియేట్ చేయడమే ఇందులో ఇమేజ్ లోపల ఈ నాయిస్ యొక్క ఇదండి. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని చాలా లో రెజల్యూషన్ పిక్స్ ఉంటాయండి. వాటిని మనం ప్రింట్‌కి ఉపయోగించాల్సినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తే అవి ఏమైపోతదంటే కొంచెం అవి పిక్సెలేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఒక ఈ నాయిస్‌ని 1.5 గాని, 1.2 గాని ఇస్తే అది కొంచెం ఎలా అవుతదంటే ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్‌లా వస్తదనమాట. సో, దానివల్ల ఏమవుతదంటే ఇమేజ్ అనేది పిక్సెలేట్ అయింది అంటే దాని రిజల్యూషన్ తక్కువుంది అని తెలియకుండా కొంచెం మేనేజ్ జేయడానికి ఈ నాయిస్ అనేది రియల్ టైమ్‌లో వాడుతూ ఉంటాం. ఏంటంటే లైట్‌గా ఒక 1.2 గాని, 1.3 గాని కొంచెం ఇచ్చి దాన్ని ఇమేజ్‌ని మనం ఇమేజ్ లోపట నాయిస్ అనేది యాడ్ జేయడం వల్ల ఏమైతదంటే పిక్సెలేట్ అయిన ఇమేజ్ కొంచెం ఇదిగా మారుతదనమాట. అంటే కొంచెం బ్లర్రీగా మారుతదనమాట. మారడం వల్ల ఒక ప్రింట్‌కి కొంచెం ఇబ్బంది లేకుండా అంటే కొన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయండి. అవి ఇంకా ఆహ్, ఒకటి ఆ ఫోటోనే దొరుకుతది. ఇంక దాన్ని ఒరిజినల్ ఫోటో గాని, హై రిజల్యూషన్ గాని కొన్ని దొరకవు. అలాంటి ఫోటోస్‌ని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఇమేజ్ లోపల కొంచెం 1.3 ఆర్ 1.2 లేకపోతే 1 లోపల నాయిస్ యాడ్ చేసి వాటిలికి కొంచెం బ్లర్ ఇచ్చినట్టయితే ఆ ఫోటో అనేది ఏమైతదంటే పిక్సెలేట్ అవ్వనట్టు కనిపించకుండా అదొక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్‌లా కనిపిస్తది. ఈ 2 ఈ 2 ఫిల్టర్స్ యూజ్ చేస్తదో ఏంటంటే కొంచెం ఇమేజ్ యొక్క ఇమేజ్ సైజ్ గూడా పెరుగుతది. తద్వారా కొంచెం ప్రింటింగ్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుందని జెప్పేసి ఈ నాయిస్ అనేది వాడుతూ ఉంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డస్ట్ అండ్ స్క్రాచెస్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. అదేంటంటే ఆహ్, మామూలుగా కొన్ని పాతకాలం ఫోటోస్ లోపట కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఫోటోస్ అంటే మనం ఓల్డ్ ఫోటోస్‌ని స్కాన్ చేసినట్టయితే, ఇంట్లో ఉన్న పాత ఫోటోస్ స్కాన్ చేసినట్టయితే దాని మీద చిన్న చిన్న మచ్చల్లాగా వాటిలాగా పడుతూ ఉంటాయి గదండీ! అది మన మామూలుగా ఫోటోలోనే ఇన్‌బిల్ట్‌గా మనకు తెలియకుండా కొన్ని కొన్ని డాట్స్ లాగా వీటిలాగా పడిపోతూ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ ఫేస్ ఫోటో మన పోర్ట్రైట్స్ అవి క్లీన్ చేసేటప్పుడు ఈ డస్ట్ అండ్ పార్టికల్స్ అనే ఒక ఆప్షన్ ఒక యూజ్ డస్ట్ అండ్ స్క్రాచెస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. అంటే పాత ఫోటోని ఏదైనా మన స్కానర్‌లో గానీ, లేకపోతే దేంట్లోనే గానీ స్కాన్ చేసి ఫోటోషాప్‌లో తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న చిన్న చిన్న మచ్చల్లాంటివి ఇది కొంత మొత్తంగా ఫోటోషాప్ డిఫాల్ట్‌గా దాన్ని ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఈ మచ్చల్ని వాటినైతే తీసేస్తుంటుందండి. దానికోసం ఈ డస్ట్ అండ్ స్క్రాచెస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సేమ్ మీడియన్ అంటే ఏంటంటే సేమ్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్టేనండి. కొంచెం ఎలా అంటే ఈ వోల్టే వ వాటర్ పెయింట్ లాగా ఎఫెక్ట్ తీసుకురావడానికి ఈ మీడియన్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకేంటంటే ఎలా ఉంటుందంటే ఫోటోషాప్‌లో ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క అవుట్‌పుట్ ఇస్తూ ఉంటాయండి. వాటిని మనం ఎలా ఎక్స్‌ప్లోర్ చేసుకొని దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో, మనం వర్క్ చేసేటప్పుడు ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? ఆర్టిస్టిక్ యూజ్ చేయాలా? డిస్టార్ట్ యూజ్ చేయాలా? లేకపోతే నాయిస్ యూజ్ చేయాలా? పిక్సెలేట్ యూజ్ చేయాలనేది మనం చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ఇలాగే యూజ్ చేయాలని ఎవరు చెప్పరు. అంటే ఇలా కావాలని కూడా క్లయింట్ అడగడు. ఓన్లీ మన రిక్వైర్మెంట్‌ని బట్టి సపోజ్ ఇదొక సీనరీ ఉంది. ఈ సీనరీ మీద మనకు నచ్చిన ఒక మంచి కోట్ పెట్టుకోవాలనుకుంటున్నాం. కోట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలా పెట్టి కోట్‌ని తయారు చేసే దానికన్నా దీనికొక మంచి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి
నేను ఏం చేశానంటే అండి, ఈ యొక్క రోడ్ ఇమేజ్ ఉంది కదా, దీనికి ఒక ఫిల్టర్ అప్లై చేశాను. రెండో ఫిల్టర్ కూడా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే బ్లర్లోకి వెళ్ళి లైట్గా గాజియన్ బ్లర్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి నేను ఒక కోట్ని అయితే ఒక డౌన్లోడ్ చేసుకున్నాను. ఒక కోట్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని నేను ఈ ఫిల్టర్ మీద పెట్టి మధ్యలో పెట్టి దీనికి లైట్గా అవుటర్ గ్లో ఇస్తున్నాను. outer glow will be white in color. సో ఇలా ఇస్తాను అనమాట. సో దీనివల్ల ఏం చేస్తున్నానంటే వెనకాల ఏదైతే ఒక లాంగ్ వే రోడ్ ఉందో దానికి రిప్రజెంట్ చేసేలాగా వర్క్ హార్డ్ డ్రీమ్ బిగ్ నెవర్ గివ్ అప్ అని, సో లాంగ్ రోడ్ రిప్రజెంట్ చేస్తూ, సో నేను ఒక దానికి రిలేటెడ్ ఏదో కోట్ తీసుకున్నాను అనుకుని ఇలా కోట్ తీసుకుని దీన్ని నేను పెట్టుకొని నేను దీన్ని ప్రజెంట్ చేసుకుంటాను. సో ఇలా మనం మన మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన క్రియేటివిటీకి తగ్గట్టు వెనకాల ఉన్న ఇమేజ్కి రిలేట్ అయ్యేలాగా నేను ఒక కోట్ని నేను ఇది చేసుకుని పెట్టుకున్నాను. సో ఇదే ఇమేజ్ని ఇలా పెట్టుండంటే మేబీ ఇంకా ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వ ఉండకపోయేదేమో. సో ఈ ఈ కైండ్ ఆఫ్ ఇది కొంచెం ఫిల్టర్స్ యూజ్ చేయడం వల్ల ఫోటోలో అనేది డిజైన్ పరంగా కాకపోయినా ఫోటోలో చూడడానికి ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కొంచెం చూసేటప్పుడు డిజైన్ చూసేటప్పుడు 1-2 సెకండ్స్ ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే మనం సింపుల్గా ఇమేజ్ మీద ఎలా పెట్టేస్తే మేబీ అందులో కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ ఉండకపోవచ్చు. సో ఇట్లా మనం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డిజైన్ చేసుకుంటూ ఉంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్సలైట్ కలర్ హాఫ్ టోన్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఈ కలర్ హాఫ్ టోన్ అంటే ఏంటంటే సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కార్టూనిక్ గా కొన్ని ఇమేజెస్ ని మార్చడానికి ఉపయోగపడుతుందండి. నేను ఒక ఇమేజ్ నేను చూపిస్తాను. ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది కదండి, గూగుల్ పేజ్. యా, వీటిని హాఫ్ టోన్ ఇమేజెస్ అంటారండి. హాఫ్ టోన్ ఇమేజెస్ మనం చాలా టైమ్స్ లో ఎక్కడ చూస్తుంటాం అంటే కార్టూన్ బుక్స్ లో ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ చూస్తూ ఉంటామండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇలా హాఫ్ టోన్ ఇమేజెస్ అని అంటారండి వీటిని. సో ఈ ఎఫెక్ట్స్ తీసుకురావడానికి ఈ కార్టూన్ ఇమేజెస్, ఈ హాఫ్ టోన్ అనేది ఆ ఆప్షన్ వాడతారు అనమాట. సో బేసిక్గా కార్టూన్ ఇండస్ట్రీలో
ఒక కార్టూనిక్ గా ఏదన్నా క్యారెక్టర్ని క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేయాలన్నప్పుడు ఈ హాఫ్ టోన్ అనేది వాడుతూ ఉంటారండి. సో ఇక్కడ మనకి ఆ ఆప్షన్ అనేది ఉంది, ఫిల్టర్ పిక్సెలేట్ కలర్ హాఫ్ టోన్. సో ఈ ఆప్షన్ దానికోసం వాడతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి క్రిస్టలైజ్ అండి. కంప్లీట్లీ చిన్న చిన్న మనం ఇంతకుముందు ఓల్డ్ టైపు గ్లాసెస్, ఈ కైండ్ ఆఫ్ ఇంటికి సంబంధించిన గ్లాసెస్ ఇలా వచ్చాయి, క్రిస్టల్ గ్లాసెస్ అని చెప్పేసి. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ తీసుకురావడానికి ఈ ఆప్షన్ వాడతామండి. ఇదేంటంటే గ్లాసెస్ పీసెస్ గ్లాసెస్ ని పీసెస్ పీసెస్ చేసి అతికిస్తే ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది ఫేస్ కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్ పేస్టల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుందండి. దీన్ని నేను మీకు కనిపించడానికి ఇంకొకసారి కంట్రోల్ F ప్రెస్ చేసి ఇంకోసారి అప్లై చేస్తున్నా. సో ఇది ఏమవుతుందంటే మనం కంటిన్యూగా అలా అప్లై చేయడం వల్ల ఒక పేస్టల్ కలర్స్ తో చేసిన కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ ఫేస్ ఎఫెక్ట్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే అండి, మనకి బ్లర్రీ ఇమేజ్ లైక్ సినిమాల్లో చూస్తుంటాం. ఆ, ఏంటంటే కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు సీన్ ఒకలా ఉంటుంది, కళ్ళజోడు తీసేసినప్పుడు సీన్ ఒకలా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దీంతో ఫోటోషాప్ లో తీసుకురావడానికి ఈ ఈ ఫ్రాగ్మెంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామండి. ఇది ఏంటంటే లైక్ చాలా బ్లరీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, స్క్రీన్ అటు ఇటు కదులుతున్నట్టు. సో ఇది ఎలా ఉంటుందంటే మామూలుగా యూజువల్గా ఎలా జరుగుతుందంటే కళ్ళజోడు తీసేసినప్పుడు ఇలా కనిపించి కళ్ళజోడు పెట్టుకున్న వెంటనే ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనం యూజువల్గా మూవీస్లో చూస్తూ ఉంటాం, స్క్రీన్ ఏమైపోతుంది అంటే ఒకసారి ఆ కళ్ళజోడు తీయంగానే మొత్తం అంతా అలా బ్లరీ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత కళ్ళజోడు పెట్టుకోగానే ఈ స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ మనం విజువల్గా 2Dలో ఇమేజెస్లో చేయడానికి ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఇంకొక ఇది ఎలాగ యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఏదో ఉంది, ఒక ఆబ్జెక్ట్ లేదంటే ఒక ఆబ్జెక్ట్ కానీ వెహికల్ కానీ మూవ్ అవుతున్నట్టు పెట్టి ఫ్రంట్ పేజ్లో వెనకాల ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అన్ని కదులుతున్నట్టు చూపించడానికి ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తామండి ఫోటోషాప్లో. సో మెజోటింట్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అండి. బట్ మామూలుగా ప్రాక్టికల్గా కూడా ఈ మెజోటింట్ కానీ ఇవి కొంచెం తక్కువ యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చి మొజాయిక్ అంటే ఏంటంటే మొజాయిక్ మనకు తెలిసిందే, మొజాయిక్ ఫ్లోర్ ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి మొజాయిక్ ఇది మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో సేమ్ ఫేసెట్ లాగే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అండి, ఇది పాయింటైజ్. సో నెక్స్ట్ మనకి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే మనం ఎక్కువగా ఫిల్టర్స్లో యూజ్ చేసేది రెండర్ క్లౌడ్స్ అండి. ఈ క్లౌడ్స్ ఏంటంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్తో ఇది క్లౌడ్స్ టెక్స్చర్ని క్లౌడ్స్ ఎలా కనిపిస్తే అలాగా ఈ ఎఫెక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. న్యూ లేయర్ తీసుకున్నాను, ఫిల్టర్ రెండర్ క్లౌడ్స్. ఫిల్టర్ రెండర్ క్లౌడ్స్. సో నేను ఇంకొకసారి ఈ ఫిల్టర్ అప్లై చేస్తున్నాను.
ఇంకొకసారి అప్లై చేస్తుంది. ఆర్టిఫిషియల్గా మనం క్లౌడ్స్ ఫోటోషాప్లో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఫిల్టర్, రెండర్, క్లౌడ్స్. నేను రిపీటెడ్గా కంట్రోల్ ఎఫ్ అప్లై చేస్తూ క్లౌడ్స్ ఇంకొకసారి ఈ ఫిల్టర్ అప్లై చేస్తున్నాను క్లౌడ్స్ ఎఫెక్ట్ రావడానికి. సో ఇలా మనం ఆర్టిఫిషియల్గా క్లౌడ్స్ తయారు లైక్ చేయాలి అనుకున్నప్పుడు ఫోటోషాప్లో ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటోషాప్లోనే రెండర్లోనే మనకుండే ఇంకొక ఆప్షన్ డిఫరెన్స్ క్లౌడ్స్. డిఫరెన్స్ క్లౌడ్స్ ఏంటంటే ఈ క్లౌడ్స్ యొక్క డెప్త్ పెంచడానికి ఈ డిఫరెన్స్ క్లౌడ్స్ అనేది ఈ ఆప్షన్ అనేది వాడుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్లౌడ్స్ యొక్క డెప్త్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో నేను కంటిన్యూగా కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తూ ఉన్నాను. సో దెన్ ద అవుట్పుట్ విల్ బి ఇలా ఉంటుంది అనమాట, లైక్ దిస్ అనమాట. సో క్లౌడ్స్ యొక్క డెప్త్ పెంచడానికి ఈ డిఫరెన్స్ క్లౌడ్స్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేస్తామండి. ఓన్లీ మనం ఏంటంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చూజ్ చేసుకుని దాంతో సింప్లీ రెండర్ క్లౌడ్స్, డిఫరెన్స్ క్లౌడ్స్ అంటే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇందులో ఆ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్తో ఫోటోషాప్ క్లౌడ్స్ని డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఈ ఆప్షన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెన్స్ ఫ్లేర్ అండి. ఫోటోషాప్లో ఆర్టిఫిషియల్గా లైట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఇది ఏంటంటే సో ఇక్కడ నేను ఆల్రెడీ మనకు ఒక క్లౌడ్స్ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ గో టు ఫిల్టర్, రెండర్, లెన్స్ ఫ్లేర్, రెండర్, ఫిల్టర్, లెన్స్ ఫ్లేర్. సో ఇక్కడ నాకు పైన ఒక ఆప్షన్ ఉంది, బ్రైట్నెస్ ఎంత ఉండాలి అనేది. నేను దాన్ని 100కి చేసుకున్నాను. ఏ టైప్ ఆఫ్ లైట్స్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ 105 లైట్ ఒకటి, 35mm ఒకటి, 550 to 300 జూమ్ ఒకటి అని చెప్పేసి నేను ప్రెస్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి వెనకాల క్లౌడ్స్, దానిపైన ఒక సన్, క్లౌడ్స్ వెనకాల సన్ ఉంటే ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్తో మనకు కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ లైట్ ఒకటి ఫోటోషాప్లో వచ్చేసిందండి. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక సీనరీ క్రియేట్ చేసుకుని పైన ఒక సన్ ఇంక్లూడ్ చేసుకుని సో డిజైన్ అనేది చేసుకోవచ్చు, సీనరీస్ లాంటివి. అగైన్ ఐఎమ్ గోయింగ్ మళ్ళీ ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ అండి. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లోపల, డాక్యుమెంట్ లోపల పైన సన్ ఎఫెక్ట్ చూసాం. అదే మనకి ఆర్టిఫిషియల్గా లైట్ కింద నుంచి రావాలి, లేదంటే ఆర్టిఫిషియల్గా లైట్ని మనం ఫోటోషాప్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లెన్స్ ఫ్లేర్ అనే ఆప్షన్ వాడతామండి. సో ఇది ఏం చేస్తుందంటే 90 degreesలో లైట్ పడితే ఎలా ఉంటుంది, 180 degreesలో లైట్ పడితే ఎలా ఉంటుంది, 360లో లైట్ పడితే ఎలా ఉంటుంది, 45 degreesలో లైట్ పడితే ఎలా ఉంటుంది అనేది ఆర్టిఫిషియల్ లైట్ విత్ షాడోస్ని ఈ ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆర్టిఫిషియల్గా ఒక లైట్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ సన్ పైనుంచి లైట్ పడుతుంది, ఇక్కడ అన్ని షాడోస్ పడుతున్నట్టు ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిందండి. సో ఇట్లా మనం ఫోటోషాప్లో ఆర్టిఫిషియల్ లైట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ లైటింగ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే డైరెక్షనల్, 2 ఓమ్ని, 3 స్పాట్ లైట్. సో ఇప్పుడు స్పాట్ లైట్ చూసాం, నెక్స్ట్ ఓమ్ని చూస్తున్నాం. ఓమ్ని అంటే ఏంటంటే ఒక 360 degrees లైట్ ఒకటే చోట ఫోకస్ పడితే ఎలా ఉంటుంది అనేది ఈ ఓమ్నీలో చూడొచ్చు అనమాట మనం. సో ఇలా మనం ఫోటోషాప్ లోపల ఈ లైట్ని ఇంక్లూడ్ చేసుకుని లైట్తో వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్స్ అనేది వాడుతూ ఉంటామండి. సో చూడండి, నేను ఓమ్ని లైట్ యూజ్ చేశాను, ఒకటే చోట ఈ లైట్ అనేది వచ్చింది, మిగతా అంతా కూడా షాడోలా కనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సినప్పుడు అగైన్
రెండర్ లైటింగ్ ఎఫెక్ట్స్. దీంట్లో డైరెక్షనల్ కొట్టినప్పుడు ఏ ఏ డైరెక్షన్లో లైట్ పడాలి అనేది అది చూపిస్తే చూడండి, మనం డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ ఫుల్గా పడాలని చెప్పేసి మనం డైరెక్షన్ ఇచ్చాం. సో లైట్ అనేది ఇట్లా వచ్చింది. సో ఇట్లా మనం ఆర్టిఫిషియల్గా లైట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండర్ దీంట్లో లెన్స్ ఫ్లేర్ లైటింగ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం లైట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చిన ఆప్షన్ ఏంటంటే మనకి షార్పన్ అండి. షార్పన్ అంటే ఏం లేదు, ఇది కంప్లీట్లీ దేనికి యూజ్ చేస్తామంటే ఇమేజ్ లోపల కొంచెం షార్పన్ లైక్ ఏంటంటే పోర్ట్రేట్స్ కానీ లేకపోతే ఏదైనా సీనరీస్ కానీ కొంచెం షార్ప్నెస్ పెంచడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తామండి. షార్ప్నెస్ అనేది ఏంటంటే కొంచెం ఎడ్జెస్ కానీ లేకపోతే ఏదన్నా కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్లో కొన్ని ఉన్నాయి, బ్లర్రీగా ఉన్నాయి, వాటిని ఏదో ఒక రకంగా మనం ప్రింట్ చేయాలి, అలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెంగా షార్ప్నెస్ అనేది యూజ్ చేసి కొంచెం దాన్ని హైలైట్ అని కాదు కానీ ప్రింట్లో కొంచెం దాన్ని కనిపించడానికి మనం షార్పన్ అనేది యూజ్ చేస్తాం. ఇది చాలా తక్కువ మందంలో యూజ్ చేస్తామండి, చాలా తక్కువ స్థాయిలో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువగా షార్పన్ చేసినట్టయితే ఫొటోస్ అనేది బర్న్ అయిపోయే ఛాన్స్, అంటే బర్న్ అయిపోయిన ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటంటే నాయిస్ కానీ లేకపోతే ఈ షార్పెన్ కానీ డిస్టార్ట్లో కొన్ని ఆప్షన్స్ కానీ అవి ఏంటంటే ఫోటోని కొంచెంగా రిపేర్ చేయడానికి మాత్రం వాడతామండి. అది అదేంటంటే అది ఎలా ఉంటుందంటే లైక్ కొంచెం చిన్న మందం రిపేర్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో బేసికల్గా ఏదైనా కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ పిక్ తీసుకున్నారు, దాంట్లో ఏంటంటే ఫోకస్లో ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు, వెనకాల ఉన్న వాళ్ళంతా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయారు, వాళ్ళని కొంచెంగా కొద్ది మొత్తంలో వాళ్ళని ఫోటోకి కొంచెం వాళ్ళని హైలైట్ చేయడానికి లేకపోతే దీన్ని షార్పన్ వాడుతూ ఉంటాం అనమాట. సో ఇందులోనే షార్పన్ ఎడ్జెస్, షార్పన్ మోర్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్టయితే మనకి స్కెచ్ అండి. స్కెచ్ కూడా ప్రీవియస్గా చూసిన వీటిలాగే సో ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండి స్కెచ్ కూడా. సో చూడండి, చాక్ అండ్ చార్కోల్ అంటే ఏంటంటే ఈ మనం బొగ్గుతో మనం పెయింటింగ్స్ చూసే ఉంటాం కదా. సో బొగ్గుతో పెయింటింగ్ చేసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం ఫోటోషాప్లో తీసుకురావడానికి ఈ చాక్ అండ్ చార్కోల్ అనేది వాడుతూ ఉంటాం అనమాట అండి. కంప్లీట్లీ చార్కోల్. సో కంప్లీట్లీ చార్కోల్తో పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఎఫెక్ట్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట అండి. నెక్స్ట్ క్రేయాన్ ఎఫెక్ట్ అండి. సో ఇట్లా క్యాన్వాస్ మీద క్రియాన్ ఎఫెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇట్లా ఈ ఆప్షన్స్లో ఉంటాయండి మనకి. నెక్స్ట్ గ్రాఫిక్ పెన్. మామూలుగా పెన్ స్ట్రోక్స్తో ఒక పెయింటింగ్ గీస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇట్లా ఈ ఎఫెక్ట్ దీని నుంచి మనం అచీవ్ చేయొచ్చు. ఈ ఎఫెక్ట్ వచ్చేసి నోట్ పేపర్ ఎఫెక్ట్ అండి. నోట్ పేపర్ మీద డ్రాయింగ్ గీస్తే ఎలా ఉంటుంది అనేది.
సో ఇది వచ్చేసి వాటర్ పేపర్ అనే ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అండి. లైక్ ఇది ఏంటంటే స్కెచ్ మన పేపర్స్ మీద లేకపోతే స్కెచెస్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ వస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ని మన ఫోటోషాప్ లో రాబట్టడానికి ఈ ఆప్షన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఇవన్నీ ఏంటంటే మనం ఇమేజ్ తీసుకొని వాటిని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే ఏ ఎఫెక్ట్ నుంచి ఏం అచీవ్ అవ్వచ్చు, దాన్ని మనం క్రియేటివ్ గా ఎలా వాడుకోవచ్చు అనేది మనం ఎక్స్ప్లోర్ చేసే దాని మీద ఉంటుందండి. పర్టికులర్ గా ఈ ఎఫెక్ట్స్ ఇలానే వాడండి, లేకపోతే పర్టికులర్ గా ఈ ఎఫెక్ట్స్ దీనికే వాడతారు అని అయితే మనం 100% చెప్పలేము. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక ఏదైనా మంచి కాన్సెప్ట్ తీసుకొని, లైక్ ఒక ఇంటి లోపల లైక్ ఒక పెయింటింగ్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఒక ఇంటి లోపల ఒక పెయింటింగ్ పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక మంచి సీనరీ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఫోటోని ఫోటోలో పెట్టకుండా ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఒక 4-5 ఆప్షన్స్ యూజ్ చేసి మీకు నచ్చిన అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఆ ప్లేస్ లో పేస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం రియల్ గా ఇంట్లో ఏదన్నా పెయింటింగ్ పెట్టుకోవాలి, నాకు ఒరిజినల్ పిక్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు కూడా వీటిని తయారు చేసుకొని ఫిల్టర్స్ యూజ్ చేసుకొని మనకు నచ్చిన అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రింట్ అవుట్ గా తీసుకోవచ్చు, లేకపోతే క్యాన్వాస్ మీద ప్రింట్ చేయించుకోవచ్చు. ఎనీథింగ్ ఎలా అయినా సరే చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే వీటిని ఎక్స్ప్లోర్ చేయడం ఉంటుందన్నమాట. సో ఇది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇది ఎలా చేసుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్ ద్వారా. సో ఓపెన్ చేసుకోవడం డాక్యుమెంట్ కంటిన్యూస్ గా నాలుగైదు ఫిల్టర్స్ యూజ్ చేసుకోవడం, చూసుకుని తగ్గించుకొని వాల్యూస్ తగ్గించుకొని పెంచుకొని చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మనకి స్టైలైజ్. సో స్టైలైజ్ కూడా సేమ్ ఇలానే ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ వస్తాయండి స్టైలైజ్ లో కూడా. సో స్టైలేజ్ లో ఏంటంటే కొంచెం యూజ్ఫుల్ ఆప్షన్ ఏంటంటే విండ్ విండ్ ఆప్షన్ అని ఉంటుందండి. అదేం చేస్తుందంటే మనకి లైక్ స్పీడ్ గా విండ్ వస్తున్నప్పుడు మనకి ఆ ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ కనిపిస్తుందో మన కళ్ళకి, ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఈ విండ్ ఇస్తుంది అనమాట. సో ఇది ఒక ఆప్షన్ మనకి సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మిగతా గ్లోయింగ్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా లైక్ ఎడ్జెస్ లో నియాన్ గ్లో వచ్చే కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ రావడానికి ఇది ఉపయోగపడుతుందండి. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఈ ఎస్పెషల్లీ సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఈ ఈ ఈ ఏదైతే రోడ్ ఉందో రోడ్ని సెలెక్ట్ చేసుకుని రోడ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. రోడ్ని నేను సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఎంటర్ కొట్టాను, రోడ్ని ఒక లేయర్ గా తీసుకున్నాను. ఐ విల్ గో ఫర్ ఫిల్టర్ స్టైలైజ్ గ్లోయింగ్ ఎడ్జెస్. సో ఓన్లీ రోడ్కి మాత్రం నేను ఒక ఆ, మనకి రోడ్ లో నైట్ టైం కనిపిస్తుంటుంది కదండి, ఏమంటారు దాన్ని, రేడియం. ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి నేను రోడ్ని ఇలా తయారు చేశాను. సో ఇలా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో మనం నైట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రోడ్ అనేది మొత్తం బ్లాక్ గా కనిపించి ఓన్లీ ఆ బోర్డర్స్ లో మనకి రేడియం పెయింట్ అనేది కనిపిస్తుంది. సో అట్లా ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అచీవ్ చేయడానికి నేను ఇలాగా ఈ గ్లోయింగ్ అడ్జస్ట్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకున్నాను. సో సేమ్ థింగ్
మనకి టెక్స్చర్ లో కూడా ఇవే ఎఫెక్ట్స్ ఉంటాయండి. లైక్ ఏదన్నా స్టైన్ గ్లాసు ఇట్లాంటి ఎఫెక్ట్స్ తీసుకురావడానికి మనకి టెక్స్చర్ లో కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్రెయిన్ గ్రెయిన్ కూడా సంథింగ్ లైక్ యాడ్ నాయిస్ లాగే ఇమేజ్ లోపల నాయిస్ ని యాడ్ చేస్తుంది. ప్యాచ్ వర్క్ ఇది చూడండి, ప్యాచ్ వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదో సమ్ బ్లాక్స్ తో ఒక పెయింటింగ్